నందమూరి బాలకృష్ణ తన జోరును కొనసాగిస్తున్నారు. వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న ఆయన తన తదుపరి చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ కాంబినేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైన్ లో నటిస్తున్న బాలకృష్ణ ఆ తర్వాత సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో పనిచేయబోతున్నారు. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సినీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం బాలకృష్ణ తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో ఖరారైంది. నిజానికి ఈ ప్రాజెక్ట్ కోసం వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల వంటి యువ దర్శకుల పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ కొరటాల శివ వినిపించిన కథాంశానికి బాలయ్య పూర్తి స్థాయిలో కనెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనుండగా త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అఖండతో మొదలుపెట్టి వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న బాలయ్య 60 ఏళ్లు దాటిన కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. మరోవైపు కొరటాల శివ తనదైన ప్రత్యేక శైలితో ఇండస్ట్రీలో నిలిచారు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బాస్టర్లతో కమర్షియల్ హంగులతో పాటు బలమైన సందేశాన్ని ఇవ్వటంలో ఆయన దిట్ట. ఆచార్యతో కాస్త తడబడ్డ దేవర చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని నమోదు చేసి తన సత్తాను మరోసారి నిరూపించుకున్నారు. మాస్ పల్స్ తెలిసిన బాలయ్య ఇమేజ్ కి హీరోను పవర్ఫుల్ గా చూపిస్తూనే కథలో సందేశాన్ని మిళితం చేసే కొరటాల మార్కు తోడైతే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పవర్ఫుల్ కాంబినేషన్ పై ట్రేడ్ వర్గాల్లో సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో బాలకృష్ణను కొరటాల ఎలా ప్రజెంట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని టాలీవుడ్ క్రేజీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సినిమా షో పేజీని ఫాలో అవ్వండి.